वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता की, आचार्य श्रील प्रभुपाद की। हरि हरि बोल। सेकेंड चैप्टर 63 వరకు చెప్పుకున్నాం. 64, 65, 66. रागद्वेष विमुक्तैस्तु विषयानिन्द्रियैश्चर्य आत्मावश्यैर्विधेयात्मा प्रसादामधिगच्छति। 65 प्रसादे सर्वदुःखानां हानिरस्योपाजायते। प्रसन्नचेतसो ह्यासु बुद्धिः पर्यावातिष्ठते। नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न च भावायुतः शान्तिरस्यन्तस्य कुतः सुखम्। కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందిన వాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించడం ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలవాడును అగు మానవుడు భగవానుడికి సంపూర్ణ కృపను పొందగలిగిన వాడు. వావ్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. అంటే భగవద్గీత ఆల్వేస్ చెప్తూ ఉంటాను. లాస్ట్ వీక్ మనం ఫ్రైడే, జస్ట్ 4 days బ్యాక్, మనం ఈ భక్తుడి గురించి మనం డిస్కస్ చేసినప్పుడు భక్తుడికి అభక్తుడికి ఉండేటువంటి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, అండ్ భక్తుడు తన ఇంద్రియాస్ని ఏ విధంగా తన సర్వీస్లో ఎంగేజ్ చేయగలుగుతాడు, కాబట్టి ఏ విధంగా తన ఇంద్రియాస్ని తన యొక్క ఇంద్రియ భోగంలో వాటి ఇంద్రియాస్ని ఎలా ఎంగేజ్ చేస్తాడు మనం చెప్పుకున్నాం, క్లియర్గా చెప్పుకున్నాం. ఇక్కడ కృష్ణ చాలా సింపుల్గా చెప్తున్నారు. రాగద్వేష అంటే భౌతికమైన వ్యక్తి, ఆధ్యాత్మికమైన వ్యక్తి రెండు సెపరేట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఒకలాంటి సిచ్యువేషన్ని రెండు విధాలుగా సెపరేట్ ముందుకు వచ్చేసాం, రెండు విధాలుగా సెపరేట్ చేసినప్పుడే మనం అది చూడగలుగుతాం అన్నమాట, లేకపోతే చాలా కష్టం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ, ది కంప్లీట్ కృష్ణుని యొక్క వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఇక్కడ చాలా మనం అర్థం చేసుకోవాల్సింది విధేయాత్మ. ఈ వర్డ్ మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. భగవద్గీతలోనే ఎంటైర్ 700 శ్లోకాల్లో విధేయాత్మ ఈ వర్డ్, ఇది మనం ఎప్పుడు మెడిటేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ వర్డ్ని విధి, మనకి భగవంతుడు మనకిచ్చిన విధులు ఏంటి తెలుసుకున్నప్పుడు మాత్రమే పర్సన్, స్పిరిచువల్ పర్సన్, మెటీరియల్ పర్సన్ డిఫరెన్స్ వస్తుంది. అది తెలియనంతసేపు మనం ఊరికే ఏం చేసినా కానీ నేను అని వెతుక్కుంటూ ఉంటామన్నమాట. మనం చేసే ప్రతి యాక్షన్లో, మనం చేసే ప్రతి కర్మలో మనం నాకేం వస్తుంది, నాకేం హ్యాపీనెస్ వస్తుంది, నా ఇష్టం ప్రకారం చేస్తున్నాను, నా ఇష్టం ప్రకారం జీవిస్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు, ఒక స్పిరిచువల్ పర్సన్, ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి మెటీరియల్గా ఉంటూ స్పిరిచువల్గా బ్రతుకుతాడు. అర్థమైంది మీకు? ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి భౌతికంగా ఉంటూ స్పిరిచువల్గా జీవిస్తాడు. ఒక వ్యక్తి, భౌతికమైన వ్యక్తి స్పిరిచువాలిటీలోకి వచ్చి మెటీరియల్గా జీవిస్తాడు. ఎప్పుడు తన యొక్క విధులు ఏంటో తెలుసుకోలేనప్పుడు, విధులు ఎవరిచ్చారో మనం తెలుసుకోలేనప్పుడు, అసలు విధి అంటే ఏంటి తెలియనప్పుడు మనం ఉండడానికి స్పిరిచువల్గా ఉంటున్నట్టుగా ఉంటాం. కానీ టైం చూసుకుంటే 20 years సార్ నేను మఠంలో ఉన్నాను సార్, నాలో అనర్థాలు పోలేదు. ఎలా పోతాయి? ఎందుకంటే
జీవిస్తూ 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 తను కపటిగా మారిపోతాడు అనమాట. జీవిస్తూ జీవిస్తూ తను ఏమైపోతాడో కపటిగా మారిపోతాడు. కపటిగా మారిపోయినప్పుడు భగవంతుడు ఏదైతే విధులు ఇచ్చారో ఆ విధుల్ని 100% మర్చిపోతాడు. అదే మెటీరియల్గా ఉండే పర్సన్ స్పిరిచువల్గా జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడు విధులు ఏంటో తెలుసుకున్నప్పుడు. అంటే ఇక్కడ ఏ ప్లాట్ఫామ్లో ఉన్నామని కాదు, ఈవెన్ మనం ఇక్కడ ఉన్నామా లేదంటే భౌతికంగా ఉన్నాము కాదు, భగవంతుడికి ఏది ఇష్టం అంటే మనం ఎప్పుడు ఆల్వేస్ పొద్దున్నే లేచిన కానించి రాత్రి నిద్రపోయేంత వరకు మనం చేసే పనిలో భగవంతుణ్ణి ఆనందింపజేయడానికి మనం జీవిస్తున్నామా లేదా? ఇలా మాట్లాడితే భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా? ఇలా జీవిస్తే భగవంతుని సంతృప్తి పరచగలుగుతున్నామా లేదా? అది మనం ఎప్పుడైతే విస్మరించామో పక్కా ఫాల్డౌన్ అయిపోయినట్టే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లియర్గా భగవంతుడు ఇలా జీవించే వ్యక్తికి స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు 100% వచ్చేసినట్టే. ఇక్కడ అర్జున క్వశ్చన్ అడుగుతారు, ఏమని 4 రకాల క్వశ్చన్లు అడుగుతారు, మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. దాంట్లో స్థితప్రజ్ఞత అసలు మనకి అవసరం లేదనుకుంటే ఏ ప్రాబ్లం లేదు, కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ క్లియర్గా తెలుసుకోవాలి. స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వచ్చిన వ్యక్తి ఏ విధంగా జీవిస్తారు, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది, అతని యొక్క మాట విధానం ఎలా ఉంటుంది. అంటే చాలామంది అనుకుంటారు, సార్ ధోతి కట్టుకుని తిలకం పెట్టుకుని పైన ఇది వేసుకుంటే స్పిరిచువల్ పర్సన్ అయిపోతారా, లేకపోతే ప్యాంట్ షర్ట్ వేసుకుని అతనిలో కూడా భయంకరమైన డివోషన్ ఉంటుంది. భగవంతుని సంతృప్తి పరచడానికి ప్రతి నిమిషం అతను పనిచేస్తూ ఉంటాడు. మనకు అనిపించవచ్చు అతన్ని చూస్తే ఇతను స్పిరిచువల్ పర్సన్ కాదు, ఇతను ఫ్యాన్ షర్ట్ వేసుకున్నాడు, తిలకం పెట్టుకోలేదు, ఇతను పర్సన్ కాదు, ఇతను అసలు ఆధ్యాత్మిక వ్యక్తి కాదు, ఇతను కారు నడుపుతున్నాడు, ఇతను భౌతికంగా జీవిస్తున్నాడు, ఇతను అసలు ఆధ్యాత్మిక వ్యక్తి కాదు మనకు అనిపిస్తుంది. కానీ రాంగ్. ఎందుకంటే విధులు మర్చిపోయి తిలకం పెట్టుకున్నా, విధులు గరుకు పెట్టుకుని తిలకం పెట్టుకోకపోయినా అతను స్పిరిచువల్ పర్సన్. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ తిలకం పెట్టుకున్నామా పెట్టుకోలేదా అది కాదు ఇంపార్టెంట్, విధుల్ని గుర్తుపెట్టుకున్నామా లేదా ఒకటి, 2 కృష్ణుని సంతృప్తి కోసం మనం జీవిస్తున్నామా లేదా. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి స్థితప్రజ్ఞత లక్షణాలు సంపూర్ణంగా వచ్చినట్టు భగవంతుడి యొక్క అవిజాయ కృప అతని మీద కంప్లీట్గా ఉన్నట్టంట. అలా కాకుండా కపటిగా జీవిస్తే, కపటిగా భక్తుని వేషం వేసుకుని కానీ జీవిస్తే భగవంతుడు అసలు క్షమించడంట. ఇవాళ అపరా ఏకాదశి యొక్క విశిష్టత కూడా అదే. భగవంతుడు చెప్తున్నారు దీంట్లో, ఏకాదశి మహత్యంలో చెప్తున్నారు, ఈ ఏకాదశి కానీ చేస్తే వైష్ణవ నిందలు ఎవరన్నా చేస్తే, అంటే ఇక్కడ మీరు 2 అర్థం చేసుకోవాలి. వైష్ణవ నింద అంటే తెలిసి తెలియక వైష్ణవ నింద చేయడం వేరే, కావాలని ఇతన్ని బాధ పెట్టాలని అసలు అతనికి అవసరం లేదు. యాక్చువల్గా ఇప్పుడు అతనికి ఏదో ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలని అతని యొక్క యాటిట్యూడ్ అదనమాట. ఏదో విధంగా అతను గెలికి, అతను తిట్టి నీకు అవసరమా అది అతను గెలికి అతను బాధ పెట్టి ఇతను ఆనందపడతా ఉంటాడు అనమాట. అలా అయితే భగవంతుడు అసలు ఏ ఉపవాసాలు చేసినా కానీ అతను క్షమించడు. ఎందుకంటే భగవంతునికి అత్యంత ప్రియమైన వ్యక్తులు ఎవరంటే తన యొక్క భక్తులు. భగవంతుడు నువ్వు ఏమి ఇచ్చినా అతనికి ఎంత సేవ చేసినా ఆయన సరెండర్ అవ్వరు. కానీ తన భక్తుడు ఏదైతే కోరుకుంటారో తన భక్త పరాధీన అంట. అందుకనే లక్ష్మీదేవి ఎవరన్నా చూడండి మీరు, అదే యాక్చువల్లీ నేను పర్పుట్ చదువుతున్నప్పుడు ఈవినింగ్ పర్పుట్ చదువుతున్నాను, చైతన్య చరితామృత చదువుతున్నప్పుడు దాంట్లో భక్తుడికి ఒక గురువు గారికి మధ్యన ఒక అసోసియేషన్ ఉంటుంది అనమాట. కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు బృందావనంలో రూప గోస్వామి ఆయన లెసన్స్ చెప్తున్నప్పుడు జీవి గోస్వామి వచ్చినప్పుడు చెప్తారనమాట. అసలు రూప గోస్వామిని ఎంతమంది నిందలు చేసినా అతను ఏం పట్టించుకోరండి. అతని వరకు అట్లా కూల్గా అట్లా తన యొక్క జీవితాన్ని తన స్పిరిచువాలిటీలో బ్రతుకుతూ ఉంటారు ఆయన. కానీ జీవి గోస్వామి ఒకసారి రాగానే అతని అహంకారం ఉన్న వ్యక్తి బృందావనంలో ఉండకూడదని చెప్పాడు. వెంటనే అతను రియాక్ట్ అయిపోతాడు. ఎప్పుడు ఎవరికీ చెప్పని ధర్మరాజు ఎప్పుడు ధృతరాష్ట్రకి తన పెద్దనాన్నగారి దగ్గరికి వెళ్ళి, ధర్మరాజు గారు యుధిష్ఠిర్ ఎవ్రీ డే వెళ్ళి పెద్దనాన్నగారు మీరు చేసేది తప్పండి, మీరు ఇలా జీవించకూడదని చెప్పచ్చు ఆయన. కానీ ఎప్పుడైనా మహాభారతంలో కానీ భాగవతంలో కానీ గీతలో ఎక్కడ యుధిష్ఠిర్ ధృతరాష్ట్రకి ఏదైనా 4 వర్డ్స్ చెప్పినట్టు ఎక్కడైనా విన్నారా మీరు? ధర్మరాజుకి ధర్మం తెలీదా? యుధిష్ఠిర్కి ధర్మం తెలీదా? కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది
ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి, అవి విధులు. అంటే ఇప్పుడు మనం కొంచెం వింటాం, విని ఇదేదో పెట్టేసుకుని చెవులో వెళ్ళి ఊరందరికీ చెప్పేద్దాం, మనిషికి వెళ్ళి చెప్పేద్దాం, అది చాలా తప్పు. ఎందుకంటే ఎవరికి చెప్పాలి అనేది మొట్టమొదటి శిక్షణలో మొట్టమొదటి భాగం అది. ఇప్పుడు నేను అన్నాను, నాకు మీరు 100 చెప్పినా నేను విన్నాను, నేను తప్పు చేసినాక నేను విన్నాను. మా సార్ నన్ను పిలిచి ఒకటి పీకి, మా గురువుగారు నన్ను పీకి, లేదా నన్ను తిట్టి, కీర్తన్ నువ్వు ఇలా చేయకూడదైనా, ఇలా చేయాలంటే వెంటనే నా హార్ట్లోకి వెళ్ళిపోతాయి. అంతేకాని ఎవరో వచ్చి ఏదో వచ్చేసి నాకు ఏదో చెప్పేస్తే నేను విన్నాను. ఎందుకంటే అలా వినటం మొదలు పెడితే ఒక్కొక్కడు తన బుద్ధికి తగ్గట్టు, తన యొక్క కాన్షియస్కి తగ్గట్టు, తనకి ఏదో తోచినట్టు, తనకి ఏదో బాధ కలిగితే మీరు చెప్పులు ఇక్కడ పెట్టకూడదండి, చెప్పులు ఎత్తుమే పెట్టుకోమంటాడు, ఒకసారేమో జేబులో పెట్టుకోమంటాడు, ఒకసారేమో బ్యాగ్లో పెట్టుకోమంటాడు, 100 చెప్తాడు. అంటే అందుకని ధర్మరాజు గారు ఎప్పుడు ధృతరాష్ట్ర దగ్గరికి వెళ్ళి పెద్దనాన్నగారు మీరు చేసేది తప్పని ఎప్పుడు చెప్పలా, కానీ పరీక్షిత్ మహారాజుకి చెప్తారు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజుకి చెప్పడం ఆయన విధి. అర్థమైంది మీకు? పరీక్షిత్ మహారాజు గారికి చెప్పడం ఆయన విధి. ధృతరాష్ట్ర తండ్రి తన పెద్దనాన్నగారు తప్పు చేసినప్పటికీ కూడా ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణామా సర్పించేసి వెళ్ళిపోయేవారు ఆయన. అంటే ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మహారాజు గారు ఉన్నారు, మహారాజు గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తారు. సార్ మీరు ఇలా ఉండండి, సార్ మీరు ఇలా చేయండి సార్, లేదంటే మనం ఏదైనా చేయదలుచుకున్నప్పుడు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఒబేసెన్స్ ఆఫర్ చేసి, ఒబేసెన్స్ అంటే సాష్టాంగపడి సాగిలిపడి, అయ్యా మేము ఇది చేయొచ్చునా చేయకూడదా అని పర్మిషన్ తీసుకుని జీవించాలి మఠంలో ఎస్పెషల్లీ. అంతేగాని ఎవరో వచ్చేసి ఎక్కడో ఏదో చేసేసి ఏదో చెప్పేసి అలా చేయకూడదు. అది చాలా అపరాధం. ఎందుకు అపరాధం అంటే ఒక్కసారి హరే కృష్ణ అన్న హీజ్ వైష్ణవ, మన మాటల వల్ల కానీ మన చేతల వల్ల కానీ ఎవరైనా బాధపడితే అది అపరాధం. నువ్వు ఎంత భక్తి చేసినా జీరో అయిపోద్ది అక్కడ. ఒక కాన్స్టిట్యున్సీలో నువ్వు చేసిన భక్తి మొత్తం ఏమవుతుంది? అరే నేను 14 సంవత్సరాలు ఉన్నాను, 40 సంవత్సరాలు ఉన్న భక్తిలో నాలో అనర్థాలు పోలేదంటే ఎలా పోతాయి? నీ విధులేంటో తెలియదు, నువ్వు ఎవరికి చెప్పాలో తెలియదు. ఒకవేళ చెప్పాలనుకుంటే యూ కెన్ మీట్ ముని మహారాజ్ గారి దగ్గర పర్మిషన్ తీసుకో, కూర్చో, వ్యాసాసనంలో కూర్చో, అందరికీ బ్లెస్సింగ్స్ ఇవి, అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి, తప్పలేదు. అందుకనే ఇక్కడ ఏం చెప్తారంటే రాగద్వేష ఎప్పుడైతే ఇప్పుడు ఈ విధులు ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, నువ్వు ఈ వ్యక్తితో నువ్వు డీల్ చేసేటప్పుడు నీకు అతని పట్ల ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. అప్పుడు పర్ఫెక్ట్గా నువ్వు ఆలోచన ఇవ్వగలుగుతావు. అలా కాకుండా నీ స్వార్థ చింతనతో నువ్వు ఉంటే, నీ ఇంద్రియానుభవం కోసం నువ్వు జీవిస్తే, నువ్వు దాంట్లో షేడ్స్ వెతుకుతావు. ఎదుటి వ్యక్తులు నీతో క్లోజ్గా అనుకో, రాగానే హరే కృష్ణ మాతాజీ అన్నారు అనుకోండి, రా నువ్వు ఈ ప్రసాదం తీసుకెళ్ళు, వెళ్ళిపో. నీ పలకరించలేదు అనుకోండి, నీకు వద్దు, నీ ప్రసాదం లేదు, నీకు పో అంటావు. ఈ రాగ సహజంగా ఇది కరెక్ట్ చేసుకోవాలి. మనం ఎంతకాలం భక్తిలో ఉన్నామన్నది కాదు, ఎవ్రీ టైం ప్రతి సెకండ్ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అభక్తుడు నేర్చుకోకపోయినా పర్లేదు, భక్తుడు మాత్రం 100% నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్గా జీవించకపోతే బయట వాళ్ళందరూ నిన్ను అనరు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుని అంటారు. అంటే నువ్వు గురు నింద చేసేసావు నువ్వు. ఎట్లా చేసి చెప్పనా, ఇంతకాలం భక్తిలో ఉన్నావు, ఏందమ్మా నువ్వు మాట్లాడేది, ఏందమ్మా నువ్వు బతికేది, నువ్వేందమ్మా నువ్వు అనేది అంటారు. వెంటనే నన్ను అంటారు, బొట్టు పెట్టుకున్నావు ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి అన్నారు అనుకోండి, దైవ నింద అయిపోయింది, గురువు నింద అయిపోయింది. ఇంకా నువ్వు విధుల్ని ఎక్కడ గుర్తుపెట్టుకున్నట్టు, నువ్వు శాస్త్రం ఎక్కడ ఫాలో అయినట్టు. అందుకనే భక్తుడు అసాధారణంగా జీవించకూడదు, చాలా జాగ్రత్తగా నేను అడుగులు వేయాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి మాట కూడా చాలా పొదిగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే విధంగా మాట్లాడితే ఎంత చేసినప్పటికీ కూడా, ఎందుకనే ఎంటైర్ శాస్త్రం ఏం చెప్తుందంటే గురు నింద చేయకూడదు, వైష్ణవాపరాధం చేయకూడదు. వైష్ణవాపరాధం చేసే నువ్వు ఎంత భక్తి చేసినా, నేను 1000 టైమ్స్ చెప్తాను, ఈ వైష్ణవ అపరాధం వల్ల ఎంతో మంది భక్తిలో ఫాలో లేనని చూసాను. నేను కళ్ళతో చూసా. జీరో అయిపోయిన వాళ్ళు, భక్తిని వదిలేసి, జపమాలను వదిలేసి, అసలు మొత్తం బ్రతికంతా వదిలేసి దాష్టికంగా బ్రతుకుతున్నారు. ఎందుకు అంటే అందుకనే చేయకపోతే ఏ ప్రాబ్లం లేదు, చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. వైష్ణవ అపరాధం అసలే చేయకూడదు, విధులను పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న
చేతసో యాసు బుద్ధి పర్యావసతిష్టతే. ఈ విధముగా కృష్ణ చైతన్యం నందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితంకు సంబంధించిన త్రివిధ తాపాలు కలగవు. వాట్ ఈస్ త్రివిధ తాప? ఏంటి 3 రకాల తాపాలంటే? ఆధ్యాత్మిక, చెప్పండి, ఆదిదైవిక, ఆది భౌతిక. ఈ 3 రకాల తాపాల నుంచి, అంటే ఒక మనిషికి ఈ 3 కాన్సెప్ట్స్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ నుంచి చాలా రకాల బాధలు వస్తాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ 3 సిచ్యువేషన్స్ నుంచి మనిషికి చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటినన్నింటినీ భక్తుడు చాలా తునప్రాయంగా ఎదుర్కోగలుగుతాడు. ఆ భక్తుడు ఏం చేస్తాడు? చిక్కుపడిపోతాడు. చిక్కుపడిపోయి ఏమైపోతాడు? సంసారాన్ని బంధంలో చిక్కుపడిపోతాడు. చిక్కుపడిపోతే ఏమవుతుంది? ఎప్పటికీ లేచి రాలేడు. అందుకనే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏ వర్క్ చేసినా, ఏ యాక్షన్ చేసినా భగవంతుడికి సంతృప్తిగా ఉందా లేదా అని ఆల్వేస్ మెడిటేట్ చేస్తూ ఉండాలి మనం. ఎవ్రీ టైం చూడండి, మీరు మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒకటి అమ్మాలనుకున్నాడు అనుకోండి, మార్కెటింగ్ స్ట్రాటజీ మీకు తెలుసో తెలీదో కానీ నాకు తెలిసిన చెప్తా బాగా. ఇది అమ్మాలనుకున్నాను అనుకోండి, వాడు ఏం చేస్తాడు చెప్పనా? కరతాల్ని ఎలా కొట్టచ్చు, కరతాలు అలా కొట్టచ్చు, కరతాలంటే కరతాలు కాదు, కరతాలంటే ఆ పంచలోహాలతో తయారవుతుంది, దీంట్లో వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని ఓరకే సోదిని చెవులో కరతాలు కొనేయాలి నువ్వు ఫిక్స్ అయ్యేంత వరకు వాడు చెప్తూనే ఉంటాడు. మీరు చూడండి, కావాలంటే టీవీ ఆన్ చేస్తే గంటన్నర సినిమా 5 గంటలు వస్తుంది. మధ్యలో ఏమేస్తాడండి? యాడ్స్ ఏం తెలుసా? లక్స్ ఆడు 30 సెకండ్ల యాడ్లో 30 సార్లు లక్స్ అంటాడు. 30 సెకండ్ల యాడ్ మీకు తెలియదేమో కానీ ఒక యాడ్ 30 సెకండ్ల కంటే ఎక్కువ ఉంటే దానికి మళ్ళీ 10 లక్షలు ఎక్స్ట్రా పే చేయాలి. 45 సెకండ్స్ కానీ యాడ్ ఉంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. 30 సెకండ్లు అయితే మినిమం ఛార్జ్ ఉంటుంది 15 లక్షలని, నెలకింతని ఒక ప్రీమియం ఉంటుంది అనమాట. అట్లా ఈ 30 సెకండ్ల యాడ్లో అతని కంటెంట్ మొత్తం అంతా చూపించేసేయాలి. లక్స్ అంటే లక్స్ అంటే కొనేయాలా, లక్స్ని కొనేయాలా, అలా ప్రజెంట్ చేస్తుంటాడు. మనం కూడా మన ఇంద్రియాల గురించి మనం దువ్వుకుని పద్దాక పౌడర్ రాసుకుని పద్దాక ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నాం అనుకో, ఏమవుతుంది? ఏం గుర్తుంటుంది నీకు? పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు నీ ఇంద్రియాల గురించి నువ్వు మెడిటేట్ చేస్తూ ఉంటే నీకేం గుర్తుంటుంది? కృష్ణుడు గుర్తొస్తాడా కృష్ణుడు? ఏం గుర్తొస్తారు? అందుకనే భక్తుడు సిక్క పెట్టుకుంటారు. ఈ హెయిర్ వీటిని చూసుకోవాలి, బాడీ, వీటి మీద కాన్షియస్ తగ్గిస్తాడు ఆయన. ఎందుకు? జస్ట్ ఏదైతే జీవించాలో అంతవరకు దాన్ని పోషిస్తాడు తప్ప ఎక్స్ట్రా పోషించాలి అని చెప్పి చూసుకోడు. అలా చూసుకున్నాడు అంటే ఫాల్ డౌన్ స్టార్ట్ అవుతుంది. దిగజారిపోతూ ఉన్నాం. అందుకనే ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఎంతవరకు ఏదైనా చెప్పాలనుకుంటే అక్కడ లోపలికి వెళ్ళి చెప్పాలి. లేకపోతే ఏదైనా మాట్లాడాలంటే మన విధులు ఏంటి తెలుసుకోవాలి. ఎలా పడితే అలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకూడదు, ఎలా పడితే ఇలా జీవించకూడదు. ఇదంతా భక్తిలో ప్రాసెస్. ఇది ఇలా తెలియకుండా మహారాజు గారు వచ్చారు, కీర్తన చేశారు, ఒక్కళ్ళైనా ప్రణామం చేస్తారని చూస్తున్నా చాలా తప్పది, చెయ్యాలి. ఇవి సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి కూడా ఫాలో చేయకపోతే ఇంకా అసలు దానికి మీనింగ్ ఏంటి? ఒక ఆసనం దిగి ఒక ఆచార్య వెళ్తుంటే వెంటనే లేవాలి, అందరూ ఒబేసెన్స్ ఆఫర్ చేయాలి. సార్ మీరు ఇంతసేపు మీరు కీర్తన చేశారు, మాకు మీ యొక్క ముఖ పద్మతో విశుద్ధ నామాసని మేము విన్నాము, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఒబేసెన్స్ ఆఫర్ చేయాలి. అంతేగాని ఇట్లా కూర్చుంటారు. బట్ మీన్ ఇంకొక పర్సన్ వచ్చి మళ్ళీ వ్యాసాసనం తీసుకొని మళ్ళీ ఒబేసెన్స్ ఆఫర్ చేయాలి. దిస్ ఈజ్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి ఫాలో చేయాలి. ఇతనంటే మా గురువు కాదు, అతను ఎవరో కాదు, వైష్ణవ అతను మా గురువు గారా, లే గోపాలరావు వచ్చారు, హరే కృష్ణ ప్రభు. కపటిగా కాదు, మళ్ళీ కపటిని కృష్ణ అస్సలు క్షమించడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏమీ రాకపోయినా పర్లేదు, కృష్ణుడి దగ్గరికి నిజాయితీగా జీవించు. నాకేమీ తెలియదు, నేను నిజాయితీగా ఉండు నువ్వు. కానీ భక్తుడి వేషం కపటిగా జీవిస్తే మాత్రం కృష్ణ అస్సలు క్షమించడు. గుర్తుపెట్టుకోండి. అస్సలు దగ్గర రానాడు కృష్ణుడు. నువ్వు 1000 సంవత్సరాలు తపస్సు చేసినా దగ్గరికి రానాడు అసలు. నేను చెప్తాను, ఎందుకంటే కపటికి చోటు లేదు భక్తిలో. రాధారాణి
లక్ష్మీదేవి, లలిత, విశాఖ వీళ్ళందరూ తోసేస్తారు నేను. అసలు బయట లోపల అసలు నీకు సర్వీస్ దాకా వెళ్ళావా? సర్వీస్ అంటే చాలా పెద్ద వర్డ్ అది. మనం అనుకుంటాము సమ్ టైమ్స్ గురువు గారికి మనం ఎంతో క్లోజ్గా ఉన్నాము, గురువుగారు నాకేం సర్వీస్ ఇవ్వట్లేదు, గురువుగారు నాకేం చెప్పట్లేదు. గురువు గారు చెప్పడం అంటే ఇది ఇక్కడ చెప్తున్నారు, ప్రసాదే సర్వ దుఃఖానాం హనిరస్య జాయతే ప్రసన్నో చేతసో యాసుతి పర్యవతిష్టతే. ఆ విధంగా జీవిస్తే కృష్ణ కాన్షియస్లో కంప్లీట్గా గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి, కృష్ణుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇది విమూఢాత్మ యొక్క లక్షణాలు అన్నమాట. స్థితప్రజ్ఞలో జీవించాలంటే ఈ లక్షణాలని, ఈ విధుల్ని తెలుసుకుంటే పక్కాగా స్థితప్రజ్ఞత లక్షణాలు మనకి అలవడతాయి. అట్లీస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే రికగ్నైజ్ చేయగలగాలి. భక్తుడు ఎలా ఉండాలి అని రికగ్నైజ్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేయడానికి తెలుసుకుంటాం. ఎన్ని సంవత్సరాలైనా అదేంటో తెలియకపోతే నువ్వు అలానే జీవిస్తావు. అందుకనే సర్వీస్కి మొట్టమొదటి లక్షణం హ్యూమిలిటీ. ఏంటి హ్యూమిలిటీ అంటే? వినయం. వినయం. ఫస్ట్ భక్తుడికి కావాల్సింది ఏంటండి? చెప్పండి, వినిపించలా? వినయం. వినయం అంటే ఏంటి? దూరత్తలాగా మనం ఒంగొంగి దండం పెట్టడం కాదు. వినయం అంటే ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ మనలో ఆ లక్షణాన్ని అలవరుచుకోవాలి. అది నీకు అలవరుచుకోకపోతే నెవర్ అనమాట. హ్యూమిలిటీ లేకపోతే, వినయం లేకపోతే నీ హృదయంలో కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కృష్ణుడికి డైరెక్ట్గా మనం సర్వీస్ చేయలేము. రాధారాణి, లలితాదేవి, విశాఖాదేవి వీళ్ళందరి దగ్గర మనం దాస 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 అనుదాస. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి గోపాల్ ప్రభు, ఇప్పుడు సింపుల్ చెప్తుంది, ఏం లేదు, గోపాల్ ప్రభు దగ్గరికి వెళ్ళి గోపాల్ ప్రభు ఏంటి నేను ఎవరో తెలుసా నీకు, నేను సో అన్నాను అనుకో. ఆహా హరే కృష్ణ ప్రభు, సరే ప్రభు మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి అంటాడు ఈయన. ఆయనకి దాహం వేస్తుంది. సింపుల్. గోపాల్ ప్రభు ఈజ్ వైష్ణవ, ఆయనకి దాహం వేస్తుంది. పాపం ఎవరో వచ్చారు కాస్త మంచినీళ్ళు తెచ్చి పెడతారని చెప్పి ఆయన రాగానే అయ్యా కొంచెం మంచినీళ్ళు తెచ్చి పెడదామని అడుగుదాం అనుకున్నారు. ఈయన సేవ ఆయనకి ఇస్తే, ఆయన ఈయనకి మంచినీళ్ళు తెచ్చిస్తే అతనికి భగవంతుని యొక్క కరుణ వచ్చేసినట్టే. ఈయనేంటి ఆయన దగ్గరికి వెళ్ళి కపటిగా యాక్ట్ చేసి నేను ఎవరో తెలుసా మీకు అలా భక్తుడి దగ్గరికి వెళ్ళి మనం అట్లాంటి జీవనాన్ని జీవిస్తే భగవంతుడు మనకి కృప లేనట్టే సర్వీస్లో. అందుకనే నువ్వు ఎంతైనా సరే, నువ్వు ఎవరైనా సరే లీవ్ ఇట్ छोड़ दो. किधर छोड़ना पड़ेगा? ये ध्वजस्तंभ का पहले ही छोड़ना पड़ेगा. तुम्हारा अहंकार पूरा, నీ యొక్క అహంకారాన్ని మొత్తం ధ్వజస్తంభం దగ్గర విడిచి సాష్టాంగ సాగిలిపడి అయ్యా ఐఎమ్ జీరో అని చెప్పి లోపలికి రావాలి. ఎప్పుడైతే అలా వస్తావో అప్పుడు వైష్ణవాకి సరెండర్ అవుతావు. హరే కృష్ణ గోపాల్ ప్రభు అంటే సార్ కాస్త నడవలేకపోతున్నానండి, కాస్త మంచిలు తెచ్చిపెట్టరు అని అడిగిన. అడిగితే ఏంటి? అడిగితే ఏమైంది? సేవ దొరికేసిందండి. వైష్ణవ సేవ దొరికింది అంటే ఏంటి? ఏమొచ్చింది మనకి? భగవంతుడి యొక్క కరుణ కటాక్షం మన మీదకి వచ్చేసింది. అరే నా భక్తుడికి సేవ చేస్తున్నాడు ఇతను. కృష్ణుడు కీర్తన్ ఇటు రావా కీర్తన్. లేదు స్వామి ఒక నిమిషం ఉండండి, గోపాల్ ప్రభు మంచినీళ్ళు అడిగారు తెచ్చిస్తా స్వామి ఒక నిమిషం ఆగండి అని భగవంతుడు లోపల నుంచి రాధారామన్ ప్రభు పిలుస్తారు. కీర్తన్ ఇటు రావే. ప్రభు ప్లీజ్ స్వామి ఒక నిమిషం మంచిలు తెచ్చిస్తాం ప్లీజ్. అది వినయం. అట్లాంటి వినయాన్ని ఎప్పుడైతే మన హార్ట్లో పెట్టుకున్నామో కృష్ణ నీ కోసం పరిగెడతావు. నువ్వు భగవంతుడి కోసం పరిగెట్టడం కాదు, కృష్ణుడు నీ వైపు చూస్తాడు. భగవంతుడి ముందుకు వెళ్ళి అందరినీ తోసేసుకుని అటు నెట్టేసి ఇటు నెట్టేసి కృష్ణ నేను చూస్తానంటే పోయారు. వెనకాల ఎక్కడో ఉన్న వైష్ణవ వైపు చూస్తారు భగవంతుడు. అందుకనే సాధువు వెనకాల నుంచోవాలి, సాధువు ముందు కాదు. సాధువు వెనకాల నుంచుంటే, గురువు వెనకాల నుంచుంటే గురువు కోసం కృష్ణ చూస్తారు. ఎప్పుడైతే గురువుని కృష్ణుడు చూసారో తన వెనకాలన్న నువ్వు కూడా కనిపిస్తావు భగవంతుడికి. అంతేగాని అందరినీ తోసేసుకుని ముందెళ్ళిపోయి ఆ కాలు దొక్కేసి ఈ కాలు దొక్కేసి ముందుకెళ్ళి నించున్నావు అనుకో, నీ వైపు చూడరు. అట్లాంటి విధుల్ని 100% నేర్చుకోవాలి. ఇవాళ ఏకాదశి, అపర ఏకాదశి. ఈ ఏకాదశి చేస్తే
చాలా 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 చెప్తారన్నమాట. ధర్మరాజు గారికి కృష్ణ చెప్తారు, ఈ ఏకాదశి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎన్నో నదుల్లో పుష్కరంలో స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్య ఫలాన్ని లభిస్తుంది. అందుకే మాధవ తిథులని ఏ భక్తుడు కూడా లూజ్ చేసుకోరు, వదిలిపెట్టుకోరు. ఏకాదశి ఎప్పుడు వస్తుందని ఒక భక్తుడు ఆల్వేస్ ఎవ్రీ టైం మెడిటేట్ చేస్తున్నాడు. 15 రోజు ఎప్పుడు వస్తుంది, 15 రోజు ఎప్పుడు వస్తుంది, 15 రోజు ఎప్పుడు. ఎందుకంటే ఆ తిథులకి భగవంతుడు అత్యంత ప్రసన్నంగా ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి అంటే నువ్వు ఎట్లా చేయాలంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ చేసి వ్రతం చేయకూడదు. దిస్ ఈజ్ అవర్ విధి, దిస్ ఈజ్ అవర్ ధర్మ, ఇది నా ధర్మము, నేను జీవించాలి, ఈ విధంగా నేను ఈ ధర్మాన్ని నడుచుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే మెడిటేట్ చేస్తావో కృష్ణ నీ వైపు చూస్తావు. కృష్ణుడి యొక్క అవిజాయ కృప అంతా నీ మీద ఉంటున్నాడు. ఓకేనా? భగవానుడితో సంబంధం పొందని వాడు, కృష్ణ చైతన్యం లేనివానికి విశుద్ధ బుద్ధి కానీ స్థిరమైన మనసు కానీ కలిగి ఉండదు. సింపుల్ చూడండి, భగవంతుడితో సంబంధం పెట్టుకోకుండా మన వస్తువులతోని, వ్యవస్థతోని, COVID-19 తోటి మన సంబంధం పెట్టుకుంటే ఏమవుతుందండి? ఏమవుతుంది? మనకున్న బుద్ధి నాశనం అయిపోద్ది. బుద్ధి నాశనం అయిపోయిన తర్వాత స్థిరమైన మనస్తత్వం కోల్పోతావు. ఒక నిమిషానికి ఈ రకంగా మాట్లాడతావు, 2వ నిమిషానికి ఇంకో రకంగా మాట్లాడతావు, 3వ నిమిషం నీ చేతులు ఏదైనా పలహారం పెడితే వేరే రకంగా మాట్లాడతావు. అసలు నీ యొక్క బుద్ధి కాన్స్టెంట్గా ఉండదు. కాన్స్టెంట్గా లేకపోతే ఏమవుతుంది? అవి లేనిదే శాంతిని పొందడం ఛాన్సే లేదు. శాంతి లేకపోతే ఏమవుతుంది? సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి లేకుండా సుఖం వస్తుందా? వస్తుందా? ఎవరు వస్తుందన్నారు? రాదు. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కాన్స్టెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకదానికి లింక్. భగవానుడితో సంబంధం పెట్టుకోవాలంటే ముందు ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? వైష్ణవాస్తో సంబంధం పెట్టుకోవాలి. వైష్ణవాన్ని సరిగ్గా చూసుకుంటేనే నిందలు పాలవ్వకుండా ఇప్పుడు ఎవరో వచ్చి ఇప్పుడు మన గోపాల్ ప్రభు ఉన్నారు, ప్రభు ఇలా చేద్దాం డిస్కస్ చేయడం వేరే, అతన్ని బాధపట్టడం వేరే, డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను మహారాజు గారికి మార్నింగ్ కాల్ చేశాను, సరికి బాగాలేదు, 3-4 డేస్ నుంచి ఆయనకి విపరీతమైన పెయిన్ వస్తుంది. పాపం ఆయన అసలు నిజంగా మీరు చెప్తే నమ్మరో కానీ ఆయనకి ఎంతో పెయిన్ వస్తుంది. ఆయన ఎవరితో షేర్ చేసుకుంటారు? మన 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 మఠంలో ఉండే ఆచార్యకి హెల్త్ బాగాలేకపోతే నిజంగా చెప్తున్నా, మనం ఒక ఎవ్రీ డే 1 రౌండ్ జపం చేసి మా సరికి బాగుండాలి, మా ఆచార్యకి బాగుండాలి, మన మహారాజ్ గారికి బాగుండాలని నేను ఎవ్రీ డే 4 రౌండ్స్ జపం చేస్తున్నా. నరసింహస్వామి దండకం చదువుతున్నా, ఆయన హెల్త్ బాగుండాలి. అలా ఎవ్రీ వన్ ఊరికే అతని దగ్గరికి వెళ్ళి మహారాజ్ గారు ధనవండి, మహారాజ్ గారు, నో యూజ్. ఒబేసెన్స్ ఆఫర్ చేయి, కానీ భగవంతుణ్ణి మా సరికి బాగోవాలి, మా ఆచార్యకి బాగుండాలి అని నువ్వు ప్రేయర్స్ చేయి. భగవంతుడు భక్తుడి మాట వింటాడు. నీ కోసం కోరుకుంటే 100 సంవత్సరాలు వెయిట్ చేస్తారు నీ మాట వినడానికి. నీ ఆచార్య కోసం నువ్వు కోరుకుంటే వెంటనే వింటాడు. అరే దీనికోసం ఏం కోరుకోవట్లేదే, మా సరికి హెల్త్ బాగాలేదు, మెడిటేట్ చేయి, దానికోసం ఏదైనా కృషి చేయి. అది భక్తి అంటే. భక్తి ఎసెన్స్ అది. అంటే ఈ రసం అంతా అదే, చైతన్య చరితామృతం అంతా అదే, దాంట్లోనే దాగుంది రహస్యం అంతా. ఇది మర్చిపోయి ఏ విధంగా ఇతన్ని తూట్లు పొడుద్దాం, ఏ విధంగా మన మాటలతో అతన్ని బాధిద్దాం, ఏ విధంగా ఇతన్ని గుచ్చుదాం. నీ హృదయంలో ఉన్న కృష్ణ ఏమవుతారు? మాయమైపోతే ఏమవుతుంది? అశాంతి స్టార్ట్ అవుతుంది. అశాంతి స్టార్ట్ అయితే ఏమవుతుంది? సుఖం కోల్పోతారు. సుఖం కోల్పోతే ఏమవుతుంది? పడుకుంటారు జీవోత్సవంలా, నిద్ర రాదు. ఎన్ని సంవత్సరాలు నిద్ర పట్టడం కోసం ఏం చేయాలి? ఎన్నో బాధలు పడాలి, మందులు వేసుకోవాలి, మాకులు వేసుకోవాలి. భక్తులు చూడండి 9 పడుకుంటారు. మీరు కావాలంటే 8:30 అయింది కదా, 9 కొట్టండి మహారాజు గారికి, తక్కువ పడుకుని పోతాడు. ఎందుకు? ఎలా వస్తుంది సుఖం? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఆయన దగ్గర. నా బాడీని ఎలా పోషించుకోవాలి అని ఏం లేవు. సాధువులలో మన ముందు నడయాడుతున్న సాధువులు వాళ్ళు, నీకు అర్థం కాదు. మనం ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు అర్థం కాదు, అది కోల్పోయిన తర్వాత అర్థమవుతుంది. మనం భక్తిలో దూరం అయిపోయి బయటికి వెళ్ళిపోతే అర్థమవుతుంది. మన దగ్గర ఉన్నసేపు అర్థం కాదు. నేను చూసాను, అర్థం కాదు.
మా సార్ నా దగ్గర ఉన్న సేపు నాకు అర్థం కాదు. ఆయన పోయి ఎక్కడో అమెరికాలో పోయిన తర్వాత ఇప్పుడు ఆయన కోసం బాధపడుతూ ఆయన పాదాలు ఎప్పుడు దొరుకుతాయా, ఆయన ఎప్పుడు అట్లా. అందుకనే మనకి ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి, ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకోవడం అంటే వాడుకోవాలి గురువుని. గురువు నోటిలోంచి ఏదైతే వర్డ్స్ వస్తున్నాయో అది ఫాలో చేయాలి. అది రియల్ డిసైబుల్ యొక్క లక్షణం. రియల్ డిసైబుల్ యొక్క లక్షణం. నువ్వు అనుకుంటావు దిస్ ఈజ్ మై పవర్ అని. నో, దిస్ ఈజ్ నాట్ యువర్ పవర్. ఆ పవర్ అంతా కృష్ణుడిది, గురువుది. ఈ పవర్ అంతా మాది కాదు, మా గురువు గారు, ఆయన గురువు గారిది, ఆయన గురువు గారిది. అలా చివరికి వెళ్ళిపోతుంది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవ్రీ టైం, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ ఫుట్, ఎవ్రీ అడుగు, ప్రతి అడుగు గురు 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 అని మెడిటేట్ చేస్తుంటే కృష్ణ నీ వైపు ఆల్వేస్ చూస్తూ ఉంటాడు. వద్దు స్వామి నాకు కృష్ణుడు చూడొద్దు, ఏమో చూడొద్దు అంటే నీ కర్మ. మీ ఇంద్రియాల గురించి మెడిటేట్ చేస్తూ ఉండండి, ఆ శాంతి తెచ్చుకోండి, సుఖం లేకుండా జీవించండి. సింపుల్. ఓకే, అలా జీవిస్తారా? అందుకనే వైష్ణవ అపరాధం అసలు చేయొద్దమ్మా ప్లీజ్. రిక్వెస్ట్. మేమందరినీ కాళ్ళు కడిగి నెత్తులు పోసుకుంటాను. నేను 100% చెప్తున్నా, నేను చాలా హంబుల్గా చెప్తున్నా. వైష్ణవ అపరాధం అసలే చేయొద్దు. మనం ఏం పని చేయడానికి వచ్చామో ఆ పని చేసుకుని వెళ్ళిపోండి అంతే. అక్కర్లేని అన్నీ మీరేం పులుకోవద్దు, మీకు అవసరం లేదు కూడా. వాళ్ళు ఏదైతే చేయాలో వాళ్ళు చేస్తారు. వాళ్ళేం పిచ్చోలేం కాదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మఠంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే వాళ్ళు ఎన్నో చూసుంటారు, వాళ్ళు ఇట్లాంటివి ఎన్నో చూసుంటారు. వాళ్ళకి చెత్త ఇన్స్ట్రక్షన్స్ అని మనం ఎవరికి ఇవ్వద్దు. నాకు అవన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళని ఏదో వాళ్ళు మనం ఏదైనా కావాలంటే సర్వీస్ చేయండి, వాళ్ళకి చెప్తే. లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోండి. అంతేగాని వాళ్ళకి కొత్త కొత్త ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎవరు ఇవ్వమాకండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ की, హరి హరి బోల్. అపరా ఏకాదశి మహామాత్రం की. అయిపోయింది, మీరు లేట్ అయ్యారు.